రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో విషాదం చోటు చేసుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా స్నేహితులతో కలిసి ఇంటిపైన గాలిపటాలు ఎగురవేస్తుండగా విద్యుత్ షాక్కు గురయ్యాడు తనిష్క్. అక్కడే కుప్పకూలిపోయిన బాలుడిని హాస్పిటల్కు తరలించారు కుటుంబ సభ్యులు. అప్పటికే తనిష్క్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నా దోస్తుల కాడికి వెళ్తే నేను పతంగ ఎగిరిపోవడానికి నా తమ్ముడు వచ్చింది. అక్కడ ముందు వెళ్తే పెంట్ హౌస్ దగ్గరికి ఆ ఏసీ ఉంది. అయితే అక్కడ షార్ట్ ఆ ఏసీ వైర్లు తిరిగి మొత్తం అన్ని రాడ్లకి పిల్లర్స్కి మొత్తం అట్లా షాక్లు వస్తుంటాయి పైప్ లైన్కి. మళ్ళీ అట్లా నీకు షార్ట్ తగిలింది. మోహిత్ అని అరిచిండారు నాకు. నేను ఉరికి నా దగ్గర వెళ్తున్నప్పుడు కింద పడిపోయాడు. ఆయనకి ముట్టుకుంటే ఏం షార్ట్ రాలే. మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి ఇంటికి తెస్తే జోయా హాస్పిటల్కి వెళ్ళినాం. జోయా హాస్పిటల్కి వెళ్ళి ఉస్మానియా తీసుకెళ్ళాను. అయితే ఈ బిల్డింగ్లో ఇట్లా అయింది. యాక్చువల్ ఏంటంటే నిన్న పిల్లలు అందరు కలిసి పతంగులు ఎగిరేయడానికి వస్తారుగా. దీనివల్ల ఏంటంటే ఆ ముంగడ మల్లయ్య టోర్ ఉంటారు. ఆ ఇద్దరు అన్నదమ్ములు ఈ ఫ్రెండ్స్ అందరు పైన వచ్చి పతంగ ఎగిరేయడానికి వచ్చిన తర్వాత సంథింగ్ ఆడ ఏసీ ఏమో కరెంట్ ఏమో కుళ్ళ ఉందని అంటున్నారు వాచ్మెన్. దానివల్ల ఏంటంటే రేలింగ్కు టచ్ అయినట్టున్నది, పవర్ టచ్ అయినట్టు ఆ అబ్బాయి చూసుకోలేడు. ఆ రేలింగ్ ఇట్లనే ఒరిగినట్టు పతంగ ఎగిరేసుకుంటే సంథింగ్ కింద పడిపోయాడు తమ్ముడు. వాళ్ళన్న పతంగ ఎగిరేస్తున్నాడు. అప్పుడు ఇమ్మీడియట్లీ ఇంకా ఏమైందో అప్పుడే తీసుకెళ్ళాడు. అలా బ్రదర్ తీసుకెళ్ళిపోయాడు ఇమ్మీడియట్లీ. వీళ్ళు ముంగడ మల్లయ్యటాలు ఉంటే ఎక్కడ ఉంటారు వాళ్ళు, పాపం రెంట్కు ఉంటారు. అలా రెంట్కు వచ్చినారు, వాళ్ళ పిల్లలు వచ్చి ఆడుకుంటారు. ఫ్రెండ్స్ ఆడుకోనికి వస్తారు. అట్లనే ఎదురుగా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అందరు కలిసి ఆడుకోనికి వచ్చినట్టు అబ్బాయి నిన్న బై మిస్టేక్ జరిగింది, చనిపోయాడు అన్నట్టు అని తెలిసి.